ఏంటి మిస్టర్ వీరబాబు, పెళ్లి జరుగుతుందని తీసుకొచ్చారు, ఇక్కడ ఎవరు కనబట్టలేదే? తిది వార నక్షత్రాలు చూసి చేసుకునే పెళ్ళ ఇది. చిన్న పిల్లకు మాయ మాటలు చెప్పి ఎత్తుకొచ్చి చేసుకుంటున్నాడు సార్. పెళ్లి చేసుకుని పారిపోదామా, పారిపోయి పెళ్లి చేసుకుందామా, పెళ్లి చేసి పారిపోదామా. మీరెట్టన్న పోయి సావండి, నాకెందుకురా? ఇక్కడే పెళ్ళని ఆ విధవ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అవునా? నీకు తెలుసా బావా? ఇది కళ్యాణ మండపం కాదు సార్, దిస్ ఇస్ కాలేజ్. లేచిపోయి ఇచ్చిన వాళ్ళందరికి పెళ్లి చేయడానికి మేమేమైనా వేళలాగా పోలీసు వాళ్ళమా? పిచ్చి పిచ్చిగా ఉందా? గురువు అనేవాడు అంజలిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈయన కంప్లైంట్ ఇచ్చాడు. అంజలియా అంటే ఆ దిక్కుమాలిన దొగులుబాజీ పుండాకూర వీరబాబు కోతి. ఆ వీరబాబు ఎవడో నీకు తెలుసంట్రా? రౌడీ వేదో కేడి వేదో గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి సార్? ఆ వీరబాబు నేనేరా. అబ్బా జోకులేదు సార్, చూడటానికి బబ్బులు ఎలా ఉన్నారు, మీరు రౌడీ అంటే చేతిలో చేయనిగినది. రేయ్ నేనేరా వీరబాబు. నేను నమ్మలేనండి. అయ్యయ్యో, నేనే రౌడీనని నా అంతటా నేనే చెప్పుకోవాల్సి వచ్చింది. నేనేరా. సత్య ప్రమాణంగా మీరు రౌడీయా? ఎక్కడ్రా ఎక్కడ్రా? ఆ గురుని పిలవరా. పిలుస్తానండి. ఏంటి చూస్తున్నారు? మీరు గురువుని అరెస్ట్ చేయడానికి వచ్చారు, మేము మిమ్మల్ని అరెస్ట్ చేశాం. ఎందుకయ్యా టెన్షన్? ఏంటి సార్ చూస్తూ నిల్చున్నారు? మర్యాదగా చెప్తావు లేదా? వెళ్ళమా ఎక్కడ? గురు దగ్గర ఉంది. గురు ఎక్కడ? మీ అమ్మాయి దగ్గర ఉన్నాడు. టెన్షన్ టెన్షన్ ఓవర్ టెన్షన్ పెట్టకరా. నువ్వు పోలీసు వాళ్ళని తీసుకొస్తావని తెలిసే గురు చోటు మార్చేశాడు. పెళ్లి ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ కాకపోతే వేరే ఇంకెక్కడ? కూల్ కూల్. నువ్వు అక్షంతలు వేయకుండా గురు తాళి కట్టడు. నువ్వు ఇక్కడే ఉండు, ఫోన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బైక్ లో ఉన్న వాళ్ళంతా నాతో రండి. ఏదో ఒక యాక్షన్ తీసుకుని ఈ పెళ్ళి ఆపండి సార్. మన వాళ్ళందరినీ అలర్ట్ చేయండి. సిటీలో ఉన్న టెంపుల్స్, కళ్యాణ మండపాలు, రిజిస్టర్ ఆఫీసులన్నీ వెతకండి. వీరబాబు గారు అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టండి. పోలీసులు మనకంటే ముందే కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తారేమో. అంత త్వరగా పెళ్లి జరిగే చోటు కనిపెట్టలేరా? అంత సీక్రెట్ ప్లేస్ ఏది? వీరబాబు ఇంట్లోనేరా. ఈ ఊరంతా నన్ను చూస్తే లేచి నుంచుంటారు. ఈ కటిక నెల మీద కూర్చోబెట్టాడు. వాడిని ఊరికే వదిలిపెట్టను. మీరేం కంగారు పడకండి సార్. ఎలా ఎలా ఉండమంటారు సార్ కంగారు పడకుండా? వాడు లేవ తీసుకుపోయింది నా కూతురునే కాదు, నా గౌరవానికి కూడా. హలో ఫోన్ ఆయనకి ఎవరా? ఇస్తున్నాను బావా. హలో మామ్స్, నేను పెళ్లి కొడుకుని. ఈ వీరబాబు ఏనుగురా, మదమెక్కిన ఏనుగు, కొట్టి పడేస్తా. ప్రేమ కోసం ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా నేను రెడీ. ఇంకాసేపట్లో పోలీసులు అక్కడికి వస్తారా నిన్ను బొక్కలో తోయడానికి? నేను నీకు కాబోయే అల్లుండి మావా. పోలీసులను లోపలేశారనుకో నీకు అవమానం కదా. ఇదిగో ఇంకో 10 నిమిషాల్లో నా పెళ్లి, ఆలస్యం చేయకుండా వచ్చేసాయి. రే వస్తా. పెళ్ళి ఎక్కడో చెప్పరా? చెప్తే షాక్ అయిపోతాం మావా. నేను హై పవర్ ట్రాన్స్ఫార్మర్ రా, షాక్ కొట్టడమే తెలుసు, కొట్టించుకోను. మొగోడివైతే పెళ్ళి ఎక్కడో చెప్పు. మీ ఇంట్లోనే. ఏమైంది సార్? మా ఇంట్లోనా? నిజమా? మీ ఇంట్లోనే. మరీ అంత టెన్షన్ అవ్వకు, తొందరగా రా. నువ్వు వచ్చే వరకు నేను అంజలి మెళ్ళలో తాళే కట్టను. సార్ వాడు నా ఇంట్లోనే పెళ్లి పెట్టుకున్నాడట సార్. మీ ఇంట్లో? అవును. కాదు నా ఇంట్లో కాదు. పరువు పోతుంది సార్. ఇంకో 10 నిమిషాల్లో తాళి కడతాడంట. మనం వెళ్ళి ఆపుదాం రండి సార్. పోలీస్ ఇక్కడి నుంచి కదిలితే నేను చేతులు కోసుకుంటాం. రే ఇది నా కూతురు జీవితం రా. 1.5 రూపాయి బ్లేడ్ తీసుకొచ్చి ఎందుకురా నన్ను ఇట్టా చంపుతున్నారు సార్? ఊరికే బెదిరిస్తున్నారు. ప్రేమికులు విడదీసి మీరు మెడల్స్ తగిలించుకోవాలనుకోద్దు ప్లీజ్. వాళ్ళని వదిలేయండి. వాళ్ళు అలాగే అవుతారు. మీరు రండి సార్. మీరు వెళ్ళండి సార్. ఏంటి సార్ మీరు అనేది? ఇది చాలా సెన్సిటివ్ అయిన ఇష్యూ. స్టూడెంట్స్ పవర్ గురించి మీకు తెలియదు. ఎవరి మాట వినరు. రేపేదైనా జరగరాంది జరిగితే మా డిపార్ట్మెంట్ లో నేను తలదించుకోవాల్సి వస్తుంది. సారీ, యు మే గో. ఐ మే గోరా. తప్పుకోండి రా.
చుట్టూ ఉన్న వాళ్ళంతా స్టూడెంట్స్. టచ్ చేసావనుకో చింపుతారు. నేను వీరబాబున్రా, నన్నెవ్వడేం చేయలేడు. ఈ పెళ్లి నేను జరగనివ్వను. ఏ నాకిష్టం లేదురా ఈ పెళ్లి. అదే ఎందుకు ఇష్టం లేదో చెప్పు. నాకిష్టం లేదు. ప్రేమ అంటే రాహుకాలమా యమగడ్డమా? ఎందుకు దాని పేరు చెప్తే మీరంతా భయపడతారు? రే నీలాంటి వాళ్ళందరూ చెప్పే కథ ఇదేరా? నేను చెప్పేది కథ కాదు, వాస్తవం. దాని గొప్పతనం ఎంత చెప్పినా మీలాంటి వాళ్ళకి అర్థం కాదు. ఓ హనుమయ్య, నువ్వు అసలు పెద్ద మనిషివేనా? కుటుంబ గౌరవం కాపాడుకోవాలని మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తే నువ్వు వాడికి లైన్ క్లియర్ చేసి ఇక్కడికి వచ్చి గ్రూప్ ఫోటోకి ఫోజ్ ఇస్తావా? నీకు సిగ్గనిపించట్లా? ఎందుకు అనిపించలేదురా? సిగ్గనిపించింది. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల క్రితం నువ్వు కట్టుబట్టలతో వచ్చి నా కూతుర్ని లేపకపోయావే, అప్పుడు బాధపడ్డాను. తర్వాత అలవాటైపోయింది. వాళ్ళని ఆశీర్వదించు, నీకు అలవాటైపోతుంది. అప్పుడు జరిగింది ఇన్నేళ్లు మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇలా పగ తీర్చుకుంటున్నావా? నువ్వు నా కూతుర్ని ఎత్తుకుపోయినప్పుడు నేనొక తండ్రినిరా, ఆవేశపడ్డాను, నిన్ను నరికేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నేనొక తాతనిరా, ఆవేశం లేదు, ఆలోచన మాత్రమే ఉంది. నా మనవరాల్ని, తను ప్రేమించిన కుర్రాన్ని ఒక్కటి చెయ్యాలనుకున్నాను. వీడు మీకు నచ్చుండొచ్చు, కానీ నాకు నచ్చలేదు. నచ్చాల్సింది నీకు కాదురా, నా మనవరాలికి. ఇగో పెద్ద మనిషి, నీకు ఈ పెళ్లి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వీళ్ళ కళ్యాణం జరిగి తీరుతుంది. పంతులు గారు, మంత్రాలు చదవండి. నమో బ్రాహ్మణ్య దేవాయ. బావగారు ఎక్కడికి పోతున్నారు? రండి ఆశీర్వదిద్దాం. బావగారా, రే ఎందుకురా ఇక్కడ కూడా టెన్షన్ పెడతావు? వాడిని ఆశీర్వదించమంటానికి నువ్వెవర్రా? మేమే ఆ గురువుకి అమ్మా నాన్నల. ఏంటి నువ్వు గురువుకి అమ్మా నాన్న? సేఫ్టీగా ఉంటుందని వీళ్ళని గురు మీ ఇంట్లో ఉంచాడండి. అమ్మని. అబ్బా సర్లేండి బావగారు, పదండి. పోయా పో. మా నాయనే, నువ్వే వెళ్ళి ఆశీర్వదించి ఇద్దరిని. టెన్షన్ టెన్షన్ టెన్షన్. అన్నా, గురుగాడి అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలియలేదన్నా. అలాగా కనపడర్రా, వాళ్ళు ఇక్కడున్నారా? పండి పండి పోయి పప్పన తినండి. సంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా తిరిగొచ్చారు. నేనే వెంగళప్పని అనుకుంటే నన్ను మించిన వెర్రి వెంగళప్పలు. నువ్వు అను వాళ్ళని లేపేస్తా. మీరిట్ట కత్తులేసుకెళ్తే మనల్ని కైమ కింద కొడతారు. చిటికి నీళ్ళంత లేడు నన్నేం చేస్తాడు అనుకుంటే మనందరినీ కథాకెళ్ళి ఆడించాడు కదరా. పోండ్రా పోయి. మాంగళ్యం తంతునా ఆ చూపు చూడు, అచ్చం వాడు బాబు చూసినట్టే చూస్తున్నాడు. ఏమేవ్, మన గురువు అదృష్టవంతుడు, అందుకే అబ్బాయి పుట్టాడు. అమ్మాయి పుట్టుంటే అప్పుడు తెలిసొచ్చేది ఫాదర్ సైకాలజీ అంటే ఏంటో. పిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఫోన్ రింగ్ అవుతుంది, చూసుకోండి. రా నాన్న. హలో జేకే గారా, ఏంటి మీ అమ్మాయి లవ్ లో పడిందా? వెంటనే ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి జరిపించండి. వద్దు సార్, యూత్ తోనూ లవ్ తోనూ ఆడుకోవద్దండి, అది చాలా పెద్ద టెన్షన్. ఇది ఊరికే చెప్పడం లేదు, నా అనుభవంతో చెప్తున్నాను. మొదట్లో కష్టం అనిపిస్తుంది, ఆ తర్వాత అలవాటైపోతుంది.